అమ్ములు, ఏం మాట్లాడుతున్నావు? నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నేను జైల్లో ఖైదీలా నిలబడ్డానికి కారణమైన ఆ సీతా మహాలక్ష్మిని నేను ఎక్స్క్యూజ్ చేయాలా? నెవర్ నెవర్ నెవర్. అన్నయ్య ప్లీజ్ రా, నేను చెప్పేది విను. ఏ సీతా మహాలక్ష్మి అయితే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందో ఆమెనేరా మన రామన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. తనిప్పుడు మన వదిన. అమ్ములు, అన్నయ్య పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ డెవిల్ నాకు వదినైపోతుందా? నెవర్. నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చి బతిలాడినా సరే తనను నేను యాక్సెప్ట్ చేయను. దెబ్బకి దెబ్బ తీసి ఆ రాక్షసి మీద పగ తీర్చుకుంటాను. వదిన డెవిల్ కాదు, దేవత. తను ఎంత మంచిదో ఎంత గొప్పదో నీకేం తెలుసు? ఇప్పటిదాకా అమ్మ తనని కోడలిగా ఒప్పుకోలేదు. కనీసం ఒక్కసారి కూడా తనతో ప్రేమగా మాట్లాడలేదు. అయినా వదిన అత్తయ్య అత్తగారు అంటూ గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. నేను మీ ఇంటి కోడల్ని, మీరందరూ నా వాళ్ళు అనే బాధ్యతతోనే ఒక మనసున్న ఇల్లాలుగా నడుచుకుంటుంది. హే, నాటకాలు. ఆ నాటకాలను చూసి నువ్వు పిచ్చిదానిలా నమ్మేశావా? మా వదిన ఎలాంటిదో అని చెప్పి నాకే చెప్తున్నావా? అవును, నీకే చెప్తున్నాను. వదిన గురించి తప్పుగా అనుకుంటున్నావు, అపార్థం చేసుకుంటున్నావని నీకు తెలియచెప్పడానికే ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నేనొక్కదాన్నే ఇలా నిన్ను కలవడానికి వచ్చాను. హే, నువ్వెన్ని చెప్పినా సరే దెబ్బతిన్న నా మనసు మారే సమస్య లేదు. ఈ జైలు గోడల మధ్య నేను ఊపిరి బిగబట్టుకుని ఒక్కో రోజు గడుపుతోంది బయటికి వచ్చాక నా పగ తీర్చుకోవడానికే. తనిప్పుడు మన వదిన, పెద్దన్నయ్యకు భార్య, అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. అలాంటి తన మీద పగ తీర్చుకుంటానంటావేంట్రా? అసలు నీకు నోరెలా వచ్చింది? ఏ, ఐ డోంట్ కేర్. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తను అన్నయ్యకి భార్య అవుతుందేమో కానీ నాకు మాత్రం శత్రువే. ఈ ఆవేశం వల్లే, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని ఈ కోపం వల్లే ఇలా జైల్లో ఉన్నావు. అసలు నేను జైలుకి రావడానికి కారణం ఎవరు? ఆ సీతా మహాలక్ష్మి కదా. రే, నిన్నొక ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పు. ఏంటది? ఆ రోజు సీతా మహాలక్ష్మికి బదులు నీ చెల్లెలైన నేనే అక్కడుండుంటే, జరిగింది నా కళ్ళారా చూసుంటే, నువ్వు చేసింది తప్పు అని నమ్మి కోర్టుకొచ్చి నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుంటే, అప్పుడు కూడా నువ్వు నా మీద పగ తీర్చుకోవాలి అనుకునేవాడివా? అమ్ములు, నిన్ను నేను అలా ఎందుకు అనుకుంటానురా? ఏ, నీ చెల్లెలకైతే ఒక న్యాయం, మరో ఆడపిల్లకైతే ఇంకో న్యాయమా? మాట్లాడవే. ఆ రోజు తన మన వదిన కాదు, సీతా మహాలక్ష్మి, నీతికి న్యాయానికి నిలబడే ఒక అమ్మాయి. అందుకే తను చూసింది తప్పు అని నమ్మింది, కోర్టుకొచ్చి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆ రోజు తను చేసింది అక్షరాలా కరెక్టే. ఒకవేళ నేనో ఇంకెవరో నడి రోడ్డు మీద ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడం తప్పు అనుకుని నీకు వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పుంటే, అప్పుడు కూడా నువ్వు ఇదే శిక్షని అనుభవించేవాడివి. అందుకు కారణం సాక్ష్యం చెప్పిన వాళ్ళు కాదు, నీ కోపం, నీ తొందరపాటు, నీ ఆవేశం మాత్రమే. అది అర్థం చేసుకోకుండా పగ పగ అంటూ పిచ్చివాళ్ల మాట్లాడుకు. అన్నయ్య, వదిన మంచితనాన్ని గురించి 100 మాటలు అక్కర్లేదు. నా కళ్ళారా నేను చూసింది ఒకే ఒక్క సిచ్యువేషన్ చెప్తాను, విను. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నేను దేవతలాంటి మా అత్తగారికి రుణపడే ఉంటాను. ఆవిడని నేను అత్తయ్య అని కాదు, నోరారా అత్తమ్మ అని పిలవడానికి ఇష్టపడతాను. ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? అది మన వదినంటే, అది తన సంస్కారం అంటే, అది తన మంచితనం అంటే. ద్వేషించే అత్తగారిని, దేవత అన్న మనిషి మీద నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటావా? అమ్మలాంటి వదిన మీద పగ తీర్చుకుంటాను అని రెచ్చిపోతావా? వద్దురా, ఇంటికొచ్చి
నువ్వెంత గొడవ చేస్తావోనని అందరూ పైకి చెప్పుకోలేక లోపల నలిగిపోతున్నారు. ఇప్పటికైనా నా మాట వినరా ప్లీజ్. అమలు, చిన్నదానివైనా ఎంతో బాగా చెప్పావు అమలు. నా కళ్ళు తెరిపించావు. నిజమే, నా పరిస్థితికి కారణం ఎవరో కాదు, నేనేరా. నా కోపం, నా ఆవేశం, నా తొందరపాటే నన్నిలా జైలు పాలు చేసింది. ఇప్పటిదాకా నేను సీతామహాలక్ష్మిని కాదు మన వదిన్ని అపార్థం చేసుకున్నాను. కానీ నీ మాటల వల్లే నా తప్పుని తెలుసుకున్నాను. అన్నయ్య, అవునమ్ములు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వదినంటే వదినమ్మే. ఇంటికొచ్చాక నేను ఆ వదినమ్మకి మరిదిగా, మన రామన్నయ్యకి తమ్ముడిగా, ఆ సీతారాములకి లక్ష్మణుడిలాగే నడుచుకుంటాను. నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు, నన్ను నమ్ము. అమ్మా, నాన్న, తాతయ్య, అది జరిగింది. అన్నయ్య, వదిన, మీ ఇద్దరికి నేను ఒకేసారి సారీ చెప్తున్నాను. అయ్యో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రే, ఇప్పుడు సారీలు ఎందుకురా? అన్నయ్య ప్లీజ్, నన్ను చెప్పనేమో అన్నయ్య. వదిన, నీ గురించి తప్పుగా అనుకున్నాను. అనవసరంగా నీ మీద కోపం పెంచుకున్నాను. నా కారణంగా అన్నయ్య కూడా చాలా చాలా బాధపడి ఉంటాడు. వదిన ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ వదిన. ఆదిత్య, నీలాంటి మంచి మరిది దొరకడం నిజంగా నా అదృష్టం. జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపోదాం. మనందరం ఒకే కుటుంబంలోని వాళ్ళం. కష్టంలోనూ సుఖంలోనూ మనందరం ఎప్పటికీ కలిసే ఉండాలి, కలిసే ఉంటాం. చిన్నయ్య, విన్నావా? అది మా వదినంటే. హలో చెల్లెమ్మా, మా వదినేంటి మా వదిన? మనొదిన అనాలి. చాలా సంతోషంగా ఉందిరా. అమలు, పెద్దవాళ్ళ మేము ఇంట్లో ఇంతమంది ఉండి కూడా ఏం జరుగుతుందని కంగారు పడ్డామే కానీ అసలు ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అని మేము ఆలోచించనే లేకపోయామమ్మా. అవునమ్మా, నువ్వు ఎంతో తెలివిగా ఆలోచించావు. ముందుగానే ఆదిత్యకి జరిగిందంతా చెప్పి ఇప్పుడు అందరి ముఖాల్లోనూ సంతోషాన్ని నింపావు. అమ్మ సీత, ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు ఆ చందమామ కాంతి కూడా కనిపించకుండా అంతా చీకటైపోతుంది. మనిషి మనసుని కూడా అయిష్టత, తిరస్కారం అనే మబ్బులు ముసురుకున్నప్పుడు ఎదుటి మనిషి మంచితనం కూడా అర్థం కాకుండా పోతుంది.